మనం సాధారణంగా మృత్యుదేవుడిగా యముణ్ణే తెలుసుకుంటాం. కాని యముడికన్నా ముందే మృత్యువు స్వరూపంగా పూజించబడిన ఓ దేవత ఉన్నదని మీకు తెలుసా? ఆమె పేరు ఇప్పుడు చాలామందికి తెలియదు. కాని పురాతన తంత్రగ్రంథాల్లో ఆమె శక్తి ముందు కాలమూ నమస్కరిస్తుంది. ఆమె పేరు కాళికా యమిని అని పల్లెగాథల్లో లేదా మహామృత్యు అని తంత్రగ్రంథాల్లో పేర్కొనబడింది. ఆమె శాంతస్వరూపిణి కాదు, ఆమె శక్తిస్వరూపిణి. ఆమె ఆరాధన అరణ్యాలలో గురుశిష్య పరంపరల్లో రహస్యంగా సాగేది. ఆమెను చూసినవారు చెప్తారు, ఆమె చూపు మృత్యువుకు చివరగా మారుతుంది. ఒక పురాతన తంత్రవచనంలో ఇలా వర్ణించబడింది: కాళికా యమిని కాలాన్ని నియంత్రించే పరమశక్తి. ఆమె పేరుపట్టి యముడే తన పాత్రను స్వీకరించాడు. వేదాలలో ఆమె పేరు ప్రముఖంగా లేకపోయినా గ్రామ పాఠాల పుట్టలో మాత్రం ఆమె గుర్తింపులే. కొన్ని మూలకథల ప్రకారం ఆమెనే మొదటి మృత్యుస్వరూపంగా పూజించేవారు. కాలక్రమంలో ఆమెను శక్తిస్వరూపంగా కాక భయంకరంగా భావించారు. ఆమె పూజలు నిషేధించబడ్డాయి. ఆమె పేరును అశుభంగా ముద్రవేశారు. ఈ విధంగా మృత్యుదేవతగా పూజింపబడిన ఆమె కాలంచక్రంలో మరిచిపోయింది. ఈ రోజుల్లో మనం యమధర్ముని పేరు వినగలిగినా ఆమె పేరు మాత్రం మనం మర్చిపోయాం. కానీ మృత్యువు నిజంగా ఎవరో తెలుసుకోవాలంటే పౌరాణిక గ్రంథాల్లో మరుగున పడిన ఈ దేవత గాథలను మళ్లీ వెలికి తీయాల్సిందే. ఇలాంటి మరిచిపోయిన పురాణ గాథలు, రహస్య దేవతల కథలు మరియు అరుదైన తాంత్రిక విషయాలు తెలుసుకోవాలంటే బీటీఎస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి.